విషయాలు అక్కడ ప్రస్తావించడం జరిగింది సార్. మీరు కూడా ఇప్పుడు మాట్లాడారు. అంటే దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడడం కోసం మొత్తం అందరూ కూడా కలిసి వచ్చి ఒక బోర్డుని ఏర్పాటు చేసి సనాతన ధర్మరక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన మా అధినేత చెప్పడం జరిగింది సార్. అలాగే దేవాలయాల్లో జరిగినటువంటి అనేక ఇప్పటి వరకు కూడా టిటిడి బోర్డులో జరిగినటువంటి అనేక విషయాల గురించి కూడా ఇది వరకు మేము కూడా పోరాటం చేయడం జరిగింది సార్. ఎందుకంటే టిటిడి భూములను కూడా అమ్మకానికి పెట్టింది ఆ రోజు. ఆ తర్వాత టూరిజానికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని విపరీతంగా రేట్లు పెంచేసేసి ఎలాంటి దోపిడీ చేశారన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. అక్కడున్న ఈ చూసినటువంటి ప్రతిపక్షాలకు కూడా తెలుసు. ఈ అన్నిటి మీద కూడా విచారణ జరగాలి. అలాగే సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయడంలో కూడా జాతీయ స్థాయిలో న్యాయ నిర్ణేతలు కానీ, మత పెద్దలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పౌరులు కానీ, మీడియా కానీ అందరూ కూడా ఏకమై దీని మీద ఒక బోర్డుని ఏర్పాటు చేయాలని మా అధినేత పేర్కొనడం జరిగింది సార్. కాకపోతే ఇవాళ టిటిడి బోర్డులో జరిగినటువంటి ఇది ఒక నెయ్యి మీద చర్చ జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన తరువాత విపరీతంగా విరుచుకుపడుతున్నటువంటి వైసీపీ నేతలు కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే లడ్డు తినకపోయి ఉండొచ్చు కాక ఆయన ఆ లడ్డు టేస్ట్ చేసి ఉంటే కనుక ఆ లడ్డు ఒక క్వాలిటీ తెలిసేది, దాని యొక్క ప్యూరిటీ తెలిసేది. ఆయన ఎప్పుడు తినరు కాబట్టి టిష్యూ పేపర్ తో చుట్టి పక్కన పెట్టేస్తారు కాబట్టి ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి హిందువులు కూడా ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏంటంటే లడ్డు విషయంలో ఎంత నాణ్యత లేకుండా ఈ లడ్డు విధానం తయారీ విధానంలో ఎంత దోపిడీ జరిగింది. దోపిడీ కాదు సార్, ఇక్కడ హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా. నిజంగా నాన్ వెజ్ ఇంట్లో వండుకోము, సాటర్డే వచ్చినా ఎప్పుడు కూడా ఒక పూజలు చేసుకున్నా సరే కానీ నాన్ వెజ్ అనే జోలికి వెళ్ళం ఎవరు కూడా. అలాంటిది తినేటువంటి ప్రసాదంలో ఇది పంది నూనె, చేప నూనె ఇవన్నీ కూడా అంటే వ్యాపారం చేయొచ్చు, కానీ భగవంతుడు కూడా బజార్లో పెట్టి వ్యాపారం చేసేటువంటి విష సంస్కృతిని తీసుకొచ్చింది మాత్రం వైసీపీ సార్. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా శిక్షలు వేసేలాగే ఉంటది. ఇవాళ వైసీపీ నాయకులు పెద్ద పెద్ద బగల్బాలు చెప్తూ ఉన్నారు. హైకోర్టులో పిటిషన్ వేసాం, ఇవన్నీ అన్నిటి మీద కూడా క్లియర్ గా ఎంక్వైరీ జరగాలి. జరిగి దీనికి పాల్పడినటువంటి అంటే హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ఈ వైసీపీ నాయకులకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి. అలాగే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ నోరెత్తకుండా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ఎందుకంటే ఇవాళ ఒక టిటిడి ఒక దేవస్థానం అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం వెంకటేశ్వర స్వామి అంటే. అక్కడికి వెళ్తే ఆ మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాం. అలాంటి చోట ఇలాంటి నీచమైనటువంటి వ్యాపార సంస్కృతికి దారి తీసినటువంటి పరిస్థితులను తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్. అంటే దేవుళ్ళు కూడా బజార్లో పెట్టి వ్యాపారం చేసేటువంటి విష సంస్కృతిని ఆయా నాయకులు పాటించారు కాబట్టి వీళ్ళందరికీ శిక్షలు పడాలి. వీళ్ళ మీద కఠినమైనటువంటి ఎంక్వైరీ అయితే జరగాలి సార్. మనం చూసుకోవచ్చు, ఆల్రెడీ మనకి శ్రీనివాస్ చౌదరి గారు కూడా చెప్పారు, నాణ్యమైనటువంటి నెయ్యి మనం డైరీ దగ్గర నుంచి కానీ ఇలాంటి రైతుల దగ్గర నుంచి కానీ తీసుకున్నప్పుడు 800 నుంచి 900 రూపాయలు ఉంటుంది సార్. ఖచ్చితంగా అది కరెక్ట్ ఫిక్స్డ్ మార్కెట్ విలువ. ఇవాళ 411 రూపాయలకి వీళ్ళు టెండర్ ఇచ్చారంటే ఇక్కడ ఖచ్చితంగా కల్తీ అనేది జరిగింది. అది ల్యాబ్ రిపోర్ట్లు. లాభ నష్టాల సమస్య కాదు కదా, లాభ నష్టాలు చూడొద్దు కదా. ఇప్పుడు 900 రూపాయలు పెట్టి కిలో నెయ్యి తెస్తుంటే దాంట్లో వాళ్ళకి ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఇవన్నీ కాదు కదా ఆలోచన చేసేది. ఎందుకంటే భక్తులకు నాణ్యమైనది ఇవ్వాలి, అది వ్యాపార కేంద్రం కాదు కదా. కానీ ఆ విధంగానే ఆలోచన చేశారు వాళ్ళు వ్యాపార కేంద్రంగా. సార్ ఇంత కల్తీ వేసినటువంటి కేజీ నెయ్యి వేసే బదులు ఆ ప్యూరిటీ ఉన్నది 1/2 కిలో వాడినా అది చాలా ఎంత గుమ్మగుమ్మల ఆడేటువంటి స్మెల్ వస్తుందో ఇంట్లో వంట చేసే వాళ్ళకి. కృష్ణవేణి గారు 1/2 కిలో కాదు, పూర్తిగా ఎంత పడుతుందో అంత వాడాలి. దాంట్లో ఏంటి డబ్బులు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇస్తున్నారు కదా, కోట్ల రూపాయలు అక్కడికి వస్తున్నాయి కదా, అవన్నీ కూడా వాడాలి కదా సార్. ఆ భక్తులు ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హుండీలోకి వెళ్ళిపోయినప్పుడు వైసీపీ నాయకులు హుండీలోకి వెళ్ళిపోతున్నప్పుడు ప్యూరిటీ అయినటువంటి క్వాలిటీ ప్రసాదాన్ని ఎలా ఇస్తారు సార్? ఇది వీళ్ళ దోపిడీ తప్ప ఏమి, వీళ్ళ రూపాయి వీళ్ళు తీసి
ఖర్చు పెట్టింది సొంత డబ్బులు ఏమి ఉండవు, కానీ భక్తులు ఇచ్చినటువంటి ధనాన్ని కూడా దోపిడీ చేసింది వైసీపీ గవర్నమెంట్. దీని మీద అయితే ఖచ్చితమైనటువంటి విచారణ జరగాలి, వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి సార్. టీటీడీ బోర్డు టీటీడీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని అమ్మకానికి వేలం పాటకు పెట్టడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పూనుకుంటే అన్ని మా పార్టీ కూడా ఆ రోజు జనసేన పార్టీ కావచ్చు, ఇరు ప్రతిపక్షాలు కావచ్చు, ఆ రోజు బలమైన గళాన్ని వినిపించి ఆ రోజు టీటీడీ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులను కాపాడుకోవడం జరిగింది. ఇవాళ లడ్డూ విషయంలో అయితే మాత్రం ఇది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా విపరీతమైనటువంటి విమర్శలు రావడం మొదలయ్యేసారు. అప్పుడే వీళ్ళు ప్రతి దానికి బుకాయింపు చర్యలు తప్ప ఎప్పుడు వీళ్ళు నిరూపించుకునేటువంటి సాహసం ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు చేయలేదు. ఎందుకంటే వీళ్ళు చేసేది మొత్తం దోపిడీ, తిరుమలను మొత్తం దోపిడీ చేసి వదిలేశారు తప్ప ఎక్కడ కూడా దర్శనం టికెట్లు కూడా వైసీపీ నాయకులు రికమెండేషన్ లేకపోతే దర్శనం టికెట్లు లేనటువంటి పరిస్థితి, రూములు లేనటువంటి పరిస్థితి. కానీ స్వామివారి మీద భక్తితో జనం వెళ్ళడం తప్ప కనీసం నిజంగా ఇవాళ చెప్తున్నారు సార్, ఇవాళ భక్తుల మనోభావాలు దెబ్బతీసేస్తున్నారు, భక్తులు రారు. సీఎం గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వైసీపీ నాయకులు పగల్బాలు పలుకుతూ భక్తుల మీద ఈ రోజు ప్రేమ గారిపోతూ మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఒక క్వశ్చన్ వేసుకోవాలి సార్. ఎందుకంటే ఇవాళ అదంతా కూడా మీరు చేసినటువంటి ఈ కల్తీ విధానాన్ని అంతా కూడా పక్కన పెట్టి ఇవాళ కూటమి ప్రభుత్వంలో భక్తుల మనోభావాలకి అనుకూలంగా భక్తులందరూ వచ్చే విధంగా ఈ రోజు మాట్లాడడం జరిగింది సార్.